లోక కళ్యాణం కోసమే శ్రీ అమ్మ భగవాన్ కళ్యాణ వేడుకలు జరిపామన్న అమ్మ భగవాన్ సేవా సమితి నాయకులు సంగారెడ్డి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్స్లో శ్రీ కల్కి అమ్మ భగవాన్ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, నేటి యువత మత్తు పదార్థాలకు మోజుపడి జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్న తరుణంలో యువత ఆధ్యాత్మిక మార్గాల్లో పయనించాలని తెలిపారు. ప్రతి ఏటా సంగారెడ్డిలో అమ్మా భగవాన్ సేవా సమితి వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి అమ్మా భగవాన్ సేవా సమితి నాయకులు న్యాయవాది కలివెమ్మ సత్యనారాయణ, అనిల్ కుమార్, సిద్ధన్న, మల్లేశం, నాగరాజు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే, అమ్మ భగవాన్ శరణం. నా పేరు స్వాతి. అమ్మ భగవాన్ దయతో మేము 25 years నుంచి అమ్మ భగవాన్ కళ్యాణం జరిపిస్తున్నాం. అమ్మ భగవాన్ దయతో ప్రతి సంవత్సరం మాకు ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో మాకు భగవాన్ చేస్తున్నారు. సో కంటిన్యూస్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈసారి మన పిఎస్ఆర్ గార్డెన్లో చాలా అద్భుతంగా అమ్మ భగవాన్ కళ్యాణంలో మన జగ్గారెడ్డి సార్ ఇంకా 200 members నియర్లీ పార్టిసిపేట్ చేశారు. వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా బ్యూటిఫుల్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు ఒక దైవికమైన ప్రాణశక్తి ఇక్కడ అంతా నిండిపోయి అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. నమస్తే, అమ్మ భగవాన్ శరణం. నేను సత్యనారాయణ. 2003 నుంచి నేను శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా విషయంలో నేను సేవ చేస్తున్నాను. ఈ సేవ విషయంలో సేవ అనేది ఎందుకంటే నిత్య పుణ్యం రావాలనేది సేవ చేస్తున్నాను. దాంతో నా జీవితంలో చెప్పరాని అద్భుతాలు జరుగుతున్నాయి. నేను చాలామందికి ఎన్నో విధాలుగా వాళ్ళకు అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ నుంచి అవేకత కావాలని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడినప్పుడల్లా బాధ నుంచి కావాలని వాళ్ళతో పలుసార్లు వాళ్ళతో వినియోగించాను. చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుల్లో నాతో మాట్లాడిన వాళ్ళంతా, అంటే నేను కాదు, దేవుడి యొక్క అనుగ్రహంతో మాట్లాడాను. ఆ విధంగా వాళ్ళు హ్యాపీ అయ్యారు. అయితే ఈ రోజు ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం ఎందుకు చేశామంటే, మేము చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం. అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవాలు. ఎందుకంటే మీ అందరూ ప్రజలంతా మరియు అన్ని జీవరాశులు సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, మరియు అందరికీ ముక్తి రావాలని చెప్పేసి మేము ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం. దాంట్లో వాళ్ళకు బాంధవ్యాలు సరి అవుతాయి. ఈ కళ్యాణ మహోత్సవం ఏంటంటే అమ్మా భగవాన్ రిలేషన్షిప్ అంటే బాంధవ్యం అంటే ఏంటి, వాళ్ళు భార్యాభర్తల బాంధవ్యం బాగుండాలి, ఫ్యామిలీ బాంధవ్యం బాగుండాలి. ఈ బాంధవ్యాలు బాగున్న ఎడల వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రజల కోసం మేము చేసే సేవాభావంతో, దృక్పథంతో చేస్తున్నాము. కాబట్టి ఈ భక్తులు ఈ జిల్లాలో నలుమూలల నుంచి, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నలుమూలల నుంచి ఈరోజు ఇక్కడికి తండోపతండాలకు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అందరూ ఆనందోత్సవంతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం జరగడం వల్ల మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. నాతో పాటు ఒక 15 రోజుల నుంచి ఇప్పుడు ఈ అంత సేవకులు, సిద్ధయ్య గారేంది, నాగరాజు గారేంది, అనిల్ గారేంది, రాములు గారేంది, జ్యోతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సేవ చేస్తున్నారు. ముఖ్య సేవకంగా నాకు అనిల్ గారు, సిద్ధయ్య గారు నాకు 15 రోజులు మేము అందరం కలిసి పలు ఇళ్ళకి వెళ్ళి చెప్పి ఈ కళ్యాణ మహోత్సవం ఉంది, అందరూ పాల్గొనండి, ఆనందాన్ని పొందండి, భక్త పరవశమై వెళ్ళండి అని చెప్పేసి మేము అందరికీ చెప్పాము. అట్లనే మాతో ఉన్న ఇక్కడ సేవకులు ఫీమేల్స్ గిట ఇంటింటికి వెళ్ళారు. 2 times 15
డేస్ నుంచి 2 times పొద్దున ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళారు. కనీసం అంటే 1300-1500 ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పి మన సంప్రదాయబద్ధంగా వాళ్ళు వెళ్ళి చెప్పి పిలిచి వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే భక్తులు ఎదురు చూసి మీరు వస్తారని ఎదురు చూస్తాం, రండి వస్తాము, మేము కంపల్సరీ వస్తాము అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈరోజు వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంచుకొని వెళ్ళారండి. థ్యాంక్ యూ.